నీకే కష్టాలు, నీకే ఇబ్బందులు, నీకే బాధలు, నీకే నష్టాలు, నీకే అవమానాలు, నీకే నిందలు ఇవన్నీ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు తప్పుడు చేయడు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, పంటలు నష్టపోతాయి, చేపల చెరువులు నష్టపోతాయి, వ్యాపారాలు నష్టపోతాయి, ఉద్యోగాలు పోతాయి, కొన్నిసార్లు ప్రమోషన్లు రాకుండా తీరా రకరకాలైన పరిస్థితులన్నీ జరుగుతూ ఉంటాయి. మనమేమనుకుంటాం, అందుకే నిండార్లుగా వారిని దీవించినాడు. వారి ప్రతి ఒక్కరు ఆయన తీరుస్తూ వచ్చినాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి పక్షాన దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, తప్పు చేయడు, పొరపాటు చేయడు. దేవుడు ఈ స్థలాన్ని అనగా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు, ఏముంది దాంట్లో అనే దాని గురించి ఈ కీర్తనల్లోనే కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సియోను దేవునికి ప్రియమైనది. కనీసము 160 సార్లకు పైగానే బైబిల్లో ఈ మాట వ్రాయబడి ఉంది. మొదటిసారి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 48వ వచనం. ద్వితీయోపదేశకాండము 4:48. ఆఖరి వరుసోత బాషాను రాజైన ఓగు యొక్క దేశమును, అర్నోను ఏటి ధర్నున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకునున్న అమోరీలు ఇద్దరు రాజుల దేశమును. కనుక నాకు తెలిసి సియోన్ అనే మాట బైబిల్లో మొదట ఇక్కడే రాయబడింది అనుకుంటా. ఆఖరిగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 verse 1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. మొదట ద్వితీయోపదేశకాండంలో, ఆఖరిగా ప్రకటన గ్రంథంలో ఈ సియోన్ అనే మాట కనిపిస్తుంది. 160 సార్లకు పైగానే ఈ మాట వ్రాయబడింది. అలాంటి దాంట్లో ఒకటి 132వ కీర్తనలో మనం చదివాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రపంచంలో 3 పట్టణాలు 7 కొండల మీద కట్టబడ్డాయి. మొదటిది సిటీ ఆఫ్ రోమ్, రోమా పట్టణం. రెండవది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మూడవది యెరూషలేం. ఈ యెరూషలేము దేవుడు 7 కొండల మీద నిర్మించిన పట్టణం అని మనకు పరిచయం. ఏంటా 7 కొండలు? నేను పేర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది మోరియా పర్వతం, రెండవది ఒలీవల కొండ, మూడవది కల్వరి కొండ, నాలుగవది గోయాతు కొండ, ఐదవది ఒపేలేతు కొండ, ఆరవది అర్కోతు కొండ, ఏడవది సియోను కొండ. ఈ 7 కొండల మీద యెరూషలేం కట్టబడింది.
దాంట్లో ఈ సీయోను కొండ క్లైమాక్స్ చాలా పరాకాష్ట కొండ, అంటే కేంద్రముగా దేవుడు దాన్ని పరిగణిస్తూ వచ్చినాడు. దేవుని ప్రజలు కూడా అలాగే పరిగణిస్తూ వచ్చినారు. ఆ కారణాన యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు అని అంటే అర్థం మిగతా 6 కొండలు నిరాకరించినాడని కాదు, వాటిని కూడా ఏర్పరచుకున్నాడని. ఇది ఎలాగుంటుందంటే, గోదావరి అంతా అందంగా ఉందంటే దాని అర్థము భీమవరం కూడా అందంగా ఉందని అర్థం, అలాగే అమలాపురం కూడా అందంగా ఉందని అర్థం, రాజమండ్రి కూడా. ఇలాగ అన్ని ఊర్లు ఎలా కలుస్తాయో అలాగే సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడంటే మిగతా ఊర్లు కూడా లేదా మిగతా కొండలు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని అర్థం. కానీ ఇక్కడ సియోను దేవుని యొక్క నివాస స్థలముగా, ఆశ్రయ స్థలముగా, ఏర్పాటు చేయబడిన స్థలముగా దేవుడు ఉంచి ఉన్నాడు. ఏం కారణం, దాంట్లో ఏముంది? 5 విషయాలు కింద వచనాల్లో ప్రస్తావించబడ్డాయి. మొదటిది 132వ కీర్తన 14వ వచనం. Psalm 132 verse 14. 132వ కీర్తన 14వ వచనం. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా, ఇది నేను కోరిన స్థానం, గాడ్స్ ప్లేస్, దేవుని స్థలం. దేవుడు పాత నిబంధనలో ఎంతో స్థలానికి ప్రాముఖ్యత ఇచ్చినాడన్న సంగతి మనకు పరిచయం. ఆ కారణాన తన ప్రజలైన వారు ఆ యెరూషలేముకు, సియోనుకు వెళ్ళేటప్పుడు పాడే కీర్తనలే యాత్రా కీర్తనలు అంటాం. 120 నుండి 134 దాకా. ఆ యాత్ర 12 ఏళ్ల పైప్రాయం కలిగిన ప్రతి పురుషుడు, 60 ఏళ్ల లోపలున్న పురుషులు వ్యక్తిగతంగా కుటుంబముగా యాత్ర చేయట ఆనవాయితీ. కనీసం 3 పండుగలకు, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకోస్తు పండుగ, యెరూషలేముకు వాళ్ళు బెర్షెబా నుండి దాని దాకా చెదిరిన వెళ్ళడం అనేది వారికి అభ్యాసం. ఆ దేవుడు నియమించిన కట్టడ. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 5వ వచనం. డ్యూటెరోనమీ చాప్టర్ 12 verse 5. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. స్థలము అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. మొదటిది గాడ్స్ ప్లేస్, దేవుడు కోరుకున్న స్థలం. దేవుడు ఎందుకు స్థలాన్ని కోరుకున్నాడు? ఆయన నివాస స్థలం ఉండటానికి, ఆయన మాట్లాడటానికి, ఆయన బోధించటానికి. పాత నిబంధనలో ఆ యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. కొత్త నిబంధనలో ఆయన కోరింది సంఘము. యేసుప్రభు రక్తం ద్వారా ఎవరు కడగబడి, పరిశుద్ధపరచబడి, కొనబడి, సంపాదించబడి 2-3 ఆయన నామమును చేరి వస్తారో వారే ఆయన కోరుకున్న సంఘము. ఇట్స్ నాట్ ఎ ప్లేస్ బట్ ఇట్ ఈస్ ద పీపుల్. ఇప్పుడు ప్రజలుగా, సంఘముగా చేరి వస్తున్నారు. ఇంకా నువ్వు ఈ అనుభవంలోకి రాకపోతే, యేసును నువ్వు ఎరగకపోతే, పాపక్షమాపణ, మారుమనసు పొందకపోతే, మరొకసారి యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశము మీకు తెలియజేస్తున్నాం. యేసు పాపుల రక్షకుడు. పాపులను ప్రేమించి భూమి మీదకి వచ్చినాడు. పాపుల కొరకు వచ్చినాడు. పాపులకు రక్షణ ఇవ్వటానికి వచ్చినాడు. పాపులను కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయటానికి వచ్చినాడు.
పరిశుద్ధమైన పట్టణంలోనికి పరిశుద్ధులుగా మనల్ని తయారు చేసి లేదా సిద్ధపరిచి తీసుకొని వెళ్ళటానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. బైబిల్లో రాయబడిన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడకుండా ఉంటే, పాప క్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, నువ్వు దేవుడు కోరిన స్థానంలోనికి రాలేదు. యూ హ్యావ్ నాట్ కమ్ టు ద ప్లేస్ విచ్ గాడ్ హ్యాస్ చోజన్. దానికి వెలపట్టే ఉన్నావు. అదే దేవుని యొక్క సంఘము దేవుడు కోరుకున్నది. దొడ్డికి వెలపట ఉన్నావు, మందకు వెలపట ఉన్నావు, దేవుని ప్రజలకు వెలపట ఉన్నావు, దేవుని స్వాస్థ్యానికి వెలపట ఉన్నావు. ఇంకెంతకాలం వెలపటుంటావు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, దొడ్డిలో ప్రవేశించుము, మందలో ప్రవేశించుము, జీవము గల దేవుని సంఘములో ప్రవేశించుము, యేసు శిలువ నీడను ఆశ్రయం పొందుము. జీవితం మార్చబడి పాపక్షమాపణ నీవు పొందుతావు. కోరుకున్న స్థలము మొదటిది, ఇట్స్ ఎ గాడ్స్ ప్లేస్, దేవుని ఎన్నిక. రెండవది చూస్తామా? సియోన్ ఎలాంటిది? 132వ కీర్తన, Psalm 132 verse 14, సెకండ్ పార్ట్, 14వ వచనం, రెండవ వరుస. ఇక్కడ నేను నివసించేదను. కనుక ఇట్స్ ఎ గాడ్స్ ప్రజెన్స్. దేవుడు నివసించటం అంటే అర్థం ఏంటి? దేవుడు ఉండే స్థలము అని అర్థం. నిర్గమాకాండంలో చెప్పబడింది కదా, నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. కనుక దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయాలని సంకల్పిస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నవాడు ఎవడను సమీపరాని మహామహిమలో అమరత్వం కలిగి శ్రీమంతుడు అద్వితీయ సత్యదేవుడై ఉండి తానే భూపతులకు అధిపతి సర్వాధికారి దేవుడై ఉండి యుగ యుగంలో రాజ్యం చేస్తున్నవాడు పాపులు భ్రష్టత్వంలో పడి చెడిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తూ ఏం చేయాలో దిక్కదోచకుండా మంటికి మన్నగై లోనైపోయే ఈ పురుగు వంటి శరీరాన్ని దేవుడు ప్రేమించి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్య వారసులుగా చేయట కొరకు ఆయన మానవుడిగా రక్త మాంసములు ధరించి ప్రతి మనిషిని కొరకు మానవులు చుట్టానికి వచ్చినాడు. కనుక దేవుడు మనతో నివాసం చేస్తాడు. అంటే అర్థం ఏంటి? గాడ్ విల్ బీ విత్ us. దేవుడు మనతో ఉంటాడు. ఐ యామ్ విత్ యూ, నేను మీతో ఉందును. దేవుడు ఉన్న ప్రజలు ఎంత ధన్యులు. పాత నిబంధనలో మనకు పరిచయం యోసేపు ఉన్నాడు. గోతిలో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. గోతికి బయట ఉన్న తన అన్నల దగ్గర యోసేపు లేడు. అమ్మివేయబడిన యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అమ్మిన యోసేపు అన్నలకు దేవుడు తోడుగా లేడు. చెరసాలలో ఉన్న యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. చెరసాలలో వేసిన ఫొతీఫర్ లాంటి వాళ్ళకి, ఆయన భార్య లాంటి వారికి దేవుడు తోడుగా లేడు. యోసేపు సింహాసనం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కరువులో బాధపడుతూ గింజల కొరకు వచ్చిన సహోదరులతో దేవుడు తోడుకున్నట్లు వాక్యంలో రాయబడలేదు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. 30 సంవత్సరాలు రాజై, 30 సంవత్సరాలకు ప్రధానమంత్రి అయి, దాదాపు 110 సంవత్సరాలు ఆయన దేవుని నామ మహిమ కొరకై ఇశ్రాయేలీయులను మాత్రమే పోషించడం కాకుండా ఐగుప్తీయులను కూడా పోషించినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. అంటే 30 ఏళ్ళకి రాజు అయితే 110 ఏళ్ళకి చనిపోతే ఎన్నేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు? ఎన్నేళ్ళు? 110లో 30 కూడా తీసేయరా? చేపల లెక్కలు, రొయ్యల లెక్కలు అయితే బ్రహ్మాండంగా చేస్తారు. ఎన్నేళ్ళమ్మా? 70? 80 ఏళ్ళు. మీరు ఊహిస్తారా ఎవరైనా ఒక అధికారి 80 ఏళ్ళు సర్వీస్ చేసేది? 80 ఏళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు చేయొద్దండి. 80 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు, ఎంపీగా ఉన్నోళ్ళు, మినిస్టర్గా ఉన్నోళ్ళు, ప్రధానమంత్రిగా ఉన్నోళ్ళు లేరు. 80 ఏళ్ళు ఉన్నాడు, తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. దేవుడు తనతో ఉన్నాడని గుర్తించినాడు. ఏ ఉద్దేశం కొరకు దేవుడు తీసుకొని వచ్చినాడు, ఆ ఉద్దేశం కొరకు ఆయన జీవించి. అలాగే దావీదు కూడా 30 ఏళ్ళకి రాజయ్యాడు. దావీదు చనిపోయిన సంవత్సరాలు ఎన్ని?
అంటే బతికిన ఆయుష్ కాలం ఎంత? 70 ఏళ్ళు. అంటే దాదాపు 40 సంవత్సరాల దావీదు రాజుగా ఉన్నాడు. 40 ఏళ్ళు దావీదు రాజుగా ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని బైబిల్లో రాశారు. దావీదు వెళ్ళిన చోట అల్లా దేవుడు అతనికి తోడుగా ఉండెను. దావీదును తరుముతున్న సౌలుకు తోడుగా లేడు, తరమబడుతున్న దావీదుకు తోడుగా ఉన్నాడు. సింహాసనం నుండి కూలద్రోసిన అబ్షాలోముకు దేవుడు తోడుగా లేడు, కూలగొట్టబడిన దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మిన్నల్లి వలె, కౌజు పిట్ట వలె, కాళ్ళకు చెప్పులు లేకుండా లోయల్లోనూ, కొండల్లోనూ, గుహల్లోనూ, అడవుల్లోనూ, అరణ్యములోనూ సంచార జీవి తిరిగిస్తున్న దావీదు దేవుడు తోడై ఉన్నాడు. కానీ అలాగ తరంతున్న సౌలుకు కానీ, ఫిలిస్తీన్ల రాజులకు కానీ, శత్రురాజులకు కానీ దేవుడు తోడైనట్లు వాక్యంలో మనం చూడం. దేవుడు నివాసము చేసే స్థలములోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చుట చాలా భాగ్యం. దాన్నే పాత నిబంధనలో దేవుడు తోడై ఉండుట అంటాం. కొత్త నిబంధనలో దేవుడు మనతో ఉండుట. అందుకే మత్తయి సువార్త 18:20 అనుకుంటా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఏం చేశాడు. ఇప్పుడు 132:14 ఏం రాయబడింది? 132:14 ఏం రాయబడింది? నేను నివసించేదను. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. దేవుని వాక్యం ఎలాగ నెరవేర్చబడింది చూడండి. దేవుడు మనుషులతో నివాసము చేయాలని కోరాడు. ఆయన తన ప్రజల మధ్యలో కాపురం ఉండి వారికి తోడై ఉండాలని ఇష్టపడ్డాడు. మీరు ఊహిస్తారా? ఒక స్లమ్ ఏరియా ఉంది, డ్రైన్స్. గోదావరిలో డ్రైన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఎవరైనా గుడిసెలు పూరి పాకలు మాత్రం వేసుకొని ఉన్నారనుకోండి, మీరు ఒక పెద్ద అంతఃపురంలో ఉన్నారు. మీరు అంతఃపురంలో నుండి ఆ పూరి పాకలోనికి వెళ్ళి ఆ డ్రైన్ దగ్గర ఉండాలి అని చెప్పారనుకోండి, మనస్ఫూర్తిగా వెళ్ళేవాళ్ళు ఉన్నారా? ఎవరు వెళ్ళము, ఉండటానికి కూడా ప్రయత్నం చేయము. అసలు ఆ వైపు తొంగి చూడటానికి కూడా మనసు రాదు. అక్కడ తొంగి చూస్తే మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని. దేవుడు ఆకాశ మహాకాశాల పట్టజాలని వాడయండి. పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద మన మధ్యలోనికి దిగి వచ్చినాడు. మనతో ఎవరు నివాసం చేస్తే? మనుషులతోనే నివాసం చేయరే. ధనవంతులు, చదువుకున్నోళ్ళు, గోదావరి వాళ్ళతో, డబ్బున్నోళ్ళతో, అందంగా ఉన్న వాళ్ళతో, ఇలాగ అన్ని స్టేటస్లు, ప్రిజుడీస్ అన్నీ చూసి నివాసం చేసి దినాల్లో దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ, పరలోకం ఎక్కడ, భూమి ఎక్కడ, పరిశుద్ధత ఎక్కడ, పాపం ఎక్కడ, నీతిమంతుడు ఎక్కడ, దుర్నీతిమంతుడు ఎక్కడ, నిత్యత్వం ఎక్కడ, 70-80 సంవత్సరాలు ఎక్కడ, ఎవడనూ సమీపింపరని మహామహిమలో ఉన్న దేవుడు ఎక్కడ, మట్టి పురుగు ఎక్కడ, మానము లేని అమర్తుడైన దేవుడు ఎక్కడ, 70-80 ఏళ్ళకి చనిపోయి మన్నులో మన్ను కలిసిపోయి మనుషుడు ఎక్కడ, ఆది మొదలుకొని అంతము దాకా ఏకరీతిగా ఉన్న దేవుడు ఎక్కడ, పూటికి మారే మనుషుడు ఎక్కడ, మార్పు లేని దేవుడు ఎక్కడ, మారే మనిషి ఎక్కడ, అసలు పోలికే లేదు. కానీ దేవుడు కరుణించి మన మధ్యలోనికి రావాలని సంకల్పించి మనతో నివాసము చేయాలని ఇష్టపడ్డాడు. ఆయన సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు అంటే 2 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? గాడ్స్ ప్లేస్, అది దేవుడున్న స్థలం. రెండవది ఏంటి? గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి ఉన్న స్థలం. మూడవది చూస్తామా? కీర్తనలు 132 15వ వచనం, Psalm 132:15. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో
తృప్తిపరచెదను. గాడ్స్ ప్రొవిషన్. దేవుడే నిండార్లుగా దీవిస్తాడంట. దేవుడే వారి ప్రజలను తృప్తిపరుస్తాడంట. అందుకే దేవుని యొక్క ఏర్పాట్లో ఉండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిపించిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని మోసినాడు. నేను చెప్పే మాట కాదు, ఇది బైబిల్లో రాయబడింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదనా? మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, బిడ్డలు కన్నారు. మీరు పిల్లల్ని కన్న తర్వాత ఎన్నేళ్ళు మోసినారు చెప్పండి? 40 ఏళ్ళు మా బిడ్డను మోసినారు అనేవాళ్ళు చేయొద్దండి. 20 ఏళ్ళు మోసినాం అనేవాళ్ళు, 10 ఏళ్ళు మోసినాం అనేవాళ్ళు, 5 ఏళ్ళు మోసినాం అనేవాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. 9 నెలలు కడుపులో బయటకు వచ్చిన తర్వాత 1 సంవత్సరము, అప్పటికే ఫుల్ వెయిట్ అయిపోయింటాడు. హార్లిక్స్ సిరలక్స్ తాగి 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 వాడు మీ వెంటబడి ఎత్తుకోమా అన్నా కూడా బాగున్నారు, బ్రహ్మాండంగా, నాకంటే బాగున్నావు, నువ్వు నడువు అంటావు. వాడు నడవటానికి విసుక్కొని అది ఇది చేస్తే మనం ఏం చేస్తాం? అట్రాక్షన్గా షూ ఉంటుంది కదా, రంగరంగులు, కాలు పెడితే శబ్దం కీ 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 అనేది, దాన్ని తెచ్చి వానికి ఏం అబ్బా నీ షూ చాలా బాగున్నాయి, నడు నడు, మొత్తానికి నడిపిస్తా. కానీ దేవుడు ఇశ్రాయేలుని 40 ఏళ్ళు మోసినాడంట. ఇది సాధ్యమేనా? మోసేది ఎవరిని మోస్తాం? బలహీనలు మోస్తాం, చేతగానోడిని మోస్తాం. కానీ ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళంటే బైబిల్లో రాశారు, లోబడనోళ్ళని ప్రజలు, మెడవన్సని ప్రజలు, హృదయంలో చెడ్డ తలంపులు కలిగిన వారు, విగ్రహాన్ని పెట్టుకొని పబ్ తయారు చేసుకున్న వారు, సణిగిన వారు, గొణిగిన వారు, యెహోవా ఏమాయనో అని కేకలేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని 40 ఏళ్ళు ఎవరైనా మోస్తారా? మన కుమారుడు పేగు పట్టుకొని బయటకు వచ్చినాడు, రక్తం పంచుకొని బయటకు వచ్చినాడు కనుక ఏదో 1 సంవత్సరమో 2 ఏళ్ళో మోస్తాం. తర్వాత ఇంకా వాడు తిరుగుబడితే, సణిగితే, మా అమ్మ ఏమైపోయిందో, మా డాడీ ఏమైపోయిందో అంటే, అమ్మని అమ్మే కాదు, డాడీని డాడీ కాదు అనే ఒక దూడను తయారు చేసుకుంటే, ఇవన్నీ మనం జీర్ణించుకుంటామా? జీర్ణించుకోలేము. కానీ దేవుడు అవన్నీ జీర్ణించుకొని 40 సంవత్సరాలు వారిని ఆయన మోసినాడు. ప్రతిరోజు పైనుండి మన్నా కురిపించినాడు. ఏ రోజు మన్నా తిన్నవాళ్ళు అరగలేదని డైజిన్ వేసుకోలేదు, స్ప్రైట్ తాగలేదు తేపులు వస్తున్నాయని, సోడా తాగలేదు. తాగినట్లు మీ బైబిల్లో ఉందా? ఇప్పుడు మనం అన్నం తింటే మధ్యాహ్నం 3 పొట్టేళ్ళు దిగినాయి. ఇప్పటికే చాలామంది కష్టాల్లో ఉంటారు, నేను మాత్రం లేదు. అరగడు, కొంతమందికి ఏమో తినబుద్ధి అయితే తినింటారు, ఇప్పుడు అరిగేది కష్టం. అందుకే ఇప్పుడు రాత్రి తినండి బుద్ధి, కొద్దిగా తినచ్చు, బాగాలేదు, ఏమైంది? 40 ఏళ్ళు ఇశ్రాయేలుని దేవుడు ఎలా కరుణించినాడు. 40 ఏళ్ళు ఒకే జత బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 40 ఏళ్ళు ఒకే జత చెప్పులు వేసుకున్న వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఇవన్నీ మన చేత కాదు, ఇవన్నీ దేవుడు ఇశ్రాయేలు పక్షం చేసిన అద్భుతాలు. అందుకే నిండార్లుగా వారిని దీవించినాడు. వారి ప్రతి ఒక్కరు ఆయన తీరుస్తూ వచ్చినాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి పక్షాన దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, తప్పు చేయడు, పొరపాటు చేయడు. అందుకే దావీదు 37వ కీర్తనలో ఇలాగ రాయబడింది. 37వ కీర్తన 25వ వచనం, Psalm 37 verse 25. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను. ఈ 37వ కీర్తన దావీదు రాసిన కీర్తన. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఈ కీర్తన దావీదు అవసాన దశలో రాశాడు అని అర్థం.
నేను ఇంతకుముందే చెప్పాను కదా, దావీదు 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు, 40 ఏళ్ళు పరిపాలన చేసినాడు, 70 సంవత్సరాలకి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టినాడు. కనుక ఆ అవసాన దశలో ఇలాగ రాశాడు, నేను ఇంతకుముందు పిల్లోడిని అప్పుడు చూశాను, ఇప్పుడు ముసలివాడని అయ్యాను, ఇప్పుడు చూశాను, నీతిమంతుల పిల్లలు ఏం చేయలేదు. కనుక దేవుడితో నీతిగా ఉంటే దేవుడు ఎప్పుడు భిక్ష పెట్టేటట్టు చేయడు. అంటే అర్థం ఏంటి? ఏం పని లేక పాట లేకుండా సోమరిపోతులుగా దేవుడు ఉంచడు, వారు ప్రయాసపడేటట్టు చేస్తాడు. మీరు ఊహించండి, దావీదు దాదాపు 30 సంవత్సరాల దాకా ఆయా స్థలాల్లో తిరిగాడు. బహుశా 17వ సంవత్సరంలో గొలియాతును చంపిన తర్వాత దాదాపు 13 సంవత్సరాలు కఠోరమైన శ్రమ గుండా వెళ్ళాడు. ఒక్కడైతే ఎలాగైనా బతకొచ్చు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, బ్రదర్ ఒక్కళ్ళే అయితే తింటే తింటాం, ఉంటే ఉంటాం, లేకపోతే లేదు, బాగా బతకొచ్చు అని అనుకుంటాం. దావీదు ఒక్కడే కాదు, ఆయనతో పాటు కనీసం 400 మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం 400 మందిని చూసుకోవాలంటే ఎంత కష్టం. మీలో చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఒకప్పుడు పస్తున్నా, బట్టలు లేకపోయినా, తర్వాత భోజనం లేకపోయినా, తిండి లేకపోయినా ఏమి అంత అనిపించదు. పెళ్ళైన తర్వాత నాకేం పర్లేదు కానీ సిస్టర్ ఏమనుకుంటుందో, సిస్టర్ అంటది నాకేం పర్లేదు కానీ మా ఆయన ఏమనుకుంటాడో. దేవుడు వారిద్దరిని ప్రేమించి కుమారుని కూతుర్ని ఇచ్చినారనుకో, మా ఇద్దరం ఎలాగైనా ఉంటాం కానీ ఆ పసిబిడ్డ బ్రదర్ పాలు లేకుండా కేకలేస్తుంటే మనసు తరక్కపోతుంది, పేగులు తిప్పేసినట్టు అవుతుంది అని. ఒకళ్ళకి ఇద్దరికే పేగులు తిప్పేసినట్టయితే, కడుపు తరక్కుపోయినట్లయితే 400 మంది తన చుట్టూ ఉంటే ఏం కావాలా? ఇది మన మాదిరి ఫ్యాన్ కింద ఉండి 5 మంది అంటే భార్య భర్త 2 పిల్లలతో చెప్పిన కథ కాదు ఇది. కనీసం 400 మంది ఆయన చుట్టూ ఉన్నారు. 13 ఏళ్ళు అరణ్యములో. రాజు అయిన తర్వాత ఇంకా లెక్కలేనంత మంది ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఆయన రాసిన మాట నీతిమంతులు. ఎవరా నీతిమంతులు? దావీదే. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు. కనుక దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనం నమ్మటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యము విని పర్వాలేదులే అని స్పీకర్కి మార్కులేసి మీ దారిని మీరు పోతే అంత ఉపయోగం ఉండదు. ఆ వాక్యమును ఘనపరచునట్లు వాక్యం కొరకు జీవించేది మనకు చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు తప్పడు చేయడు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, పంటలు నష్టపోతాయి, చేపల చెరువులు నష్టపోతాయి, వ్యాపారాలు నష్టపోతాయి, ఉద్యోగాలు పోతాయి, కొన్నిసార్లు ప్రమోషన్లు రాకుండా రకరకాలైన పరిస్థితులన్నీ జరుగుతూ ఉంటాయి. మనమేమనుకుంటాం, అన్నీ నాకేనా, వాళ్ళంతా బాగున్నారు కదా, వాళ్ళకు ఒక్కటి కూడా లేదు కదా. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి. రోగం వాడికే, ఫెయిల్ వాడే, బాగాలేకుండా అయ్యేది వాడికి, హాస్పిటల్కి తీసుకెళ్ళేది వాడికే. మిగతా 3 జబర్దస్త్గా ఉంటారు, బలంగా ఉంటారు. ఈ మిగతా 3 చూసి ఆ పిల్లవాడు కానీ తల్లిదండ్రులు కానీ ఏమనుకుంటారంటే అన్నీ వీడికి వస్తే పాపం చేతగానోడు, మా కడుపును పుట్టిపోయినాడు, వాళ్ళ మాదిరి ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటా. మరి ఎందుకు వీడికి వచ్చినాయి? చదువు సరిగా అవ్వదు, ఆరోగ్యం సరిగా లేదు, ఏమో దేవుడు మా పాలిటేసాడు వీన్ని, వాళ్ళ మాదిరి ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాం. ఎందుకు అలాగ జరుగుతుందంటే దేవుని ఉద్దేశంలో ఆ వ్యక్తి ఉన్నాడు. 2 కారణాలు ఉండొచ్చు. మొదటి కారణం మన పాపాలు, నేరాలు, ఘోరాలు. రెండవ కారణం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో, అది మనం గుర్తించాలి. యోహాను 10:10 దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. ఎవరి దొంగ? సాతానుడు. ఎందుకు వస్తాడంట? 3 పనులు రాసినారు ఇక్కడ. మొదటి పని ఏంటి? దొంగతనము. రెండవ పని ఏంటి? హత్య. మూడవ పని ఏంటి? కనుక ఈ 3 ఎవరు చేసే పని అంటే దొంగ చేసే పని. ఇప్పుడు ఒకవేళ నీకే కష్టాలు, నీకే ఇబ్బందులు, నీకే బాధలు, నీకే నష్టాలు, నీకే అవమానాలు, నీకే నిందలు ఇవన్నీ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, సరే ఆత్మీయంగా ఉన్నావు అని అనుకోండి, నీ చేతిలో ఏదో బంగారం ఉంది, దేవుడు ప్రశస్తమైనది నీ హృదయంలో పెట్టాడు, అందుకే దేవుడు బయటికి తీసుకురావాలని కోరాడు. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు.
12 మందిలో ఒక్కరినే గోతులో వేయాలని ఏముంది? 10 మందిని వేయొచ్చు కదా. యోసేపు స్థానంలో మనం ఉంటే ఏమనుకుండేవాళ్ళము? నన్నే ఎందుకు గోతులో వేయాలా, నన్నే ఎందుకు అమ్మాలా, నన్నే ఎందుకు చెరసాల్లో వేయాలా, పోనీ మా డాడీ నాకే ఎందుకు రంగురంగుల చొక్కాయి కుట్టించాలా, వై మీ, నేనే ఎందుకు, నువ్వే ఎందుకంటే నువ్వు ప్రధానమంత్రి కావాలా. అలాగే దావీదు దగ్గరికి వస్తా, నేనే గొర్రెలు గాయటానికి ఎందుకు పంపించాలా. దావీదుతో పాటు వాళ్ళు అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ సౌలు ఆర్మీలో చేరినారు, వాళ్ళ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు. కానీ ఒక్కరికి యుద్ధం చేసేకి రాదు, ఓడిపోయేదే, చేసేవాళ్ళని తిట్టేవాళ్ళే. 40 రోజులు ఏలా లోయలో గొలియాతు కేకలు వేస్తుంటే మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే రండి చూసుకుందాం అని అంటే, ఏం చూసుకోలేములే నాయన, నువ్వు అలా కేకలు వేస్తూ ఉండు అనుకొని వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు దావీదు అక్కడికి వచ్చినారు, ఆడ పోట్లాడే యుద్ధం గొలియాతు మీద పోట్లాడటానికి బదులుగా దావీదు మీద పోట్లాడటానికి వచ్చినారు. ఏంట్రా నీ హృదయపు చెడుతనము గర్వం మాకు తెలుసు, నువ్వు యుద్ధం చూడటానికి వచ్చినావు అని. అదే స్థానంలో మనముంటే ఏమనింటామో తెలుసునా, 40 రోజుల నుండి ఏడ్చినట్లున్నావులే, ఇక్కడ నువ్వు బయటికి రా, నేను వెళ్తా దాంట్లోకి, నా సంగతి చూపిస్తానంట. దావీదు చాలా ఆత్మీయుడు కనుక బైబిల్లో రాయబడింది, వారితో నుండి తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆర్మీలో ఉండాల్సిన వాడు బయట ఉన్నాడు, బయట ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు. కొన్నిసార్లు అలాగే జరుగుతుంది, ఎందుకో మనకు తెలియదు. 40 రోజులు ఆర్మీ పోరాటం చేసి ఒక్కళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. దావీదు ఆ రోజు వెళ్ళాడు. నేనే ఎందుకు ఇలాగా, దావీదు అనుకోలేదు. నన్నే ఎందుకు తరుముతున్నాడు దేవుడు ఇలాగా. సౌలు బాగున్నాడు కదా, ఆయన కూడా 40 ఏళ్ళు పరిపాలించినాడు, అందంగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, మిస్టర్ యూనివర్స్ మాదిరి కనిపిస్తున్నాడు, చాలా బాగున్నాడు కదా. కానీ సౌలు కుమారుడని యేసుప్రభువు వారు పిలిపించుకోలేదు, దావీదు కుమారుడని పిలిపించుకో. దేవుడు కొంతమందిని ఆ పరిస్థితులు గుండా తీసుకుని వెళతాడు, ఎందుకంటే వారిలో బంగారం లాంటి విశ్వాసాన్ని దేవుడు ఉంచినాడు. అందుకే పేతురు రాస్తాడు కదా, మీ అమూల్యమైన విశ్వాసము అగ్ని పరీక్షల గుండా, కనుక నాకే ఎందుకు ఇవి అని అనుకోకూడదు. దేవుడు ఎందుకో సిద్ధపరుస్తాడు తెలియదు మనకి. ఆయన సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు? 3 కారణాలు వచ్చినా. మొదటిది ఏంటి? ఇట్స్ ఎ గాడ్స్ ప్లేస్, దేవుని ఎన్నిక కలిగే స్థలము. రెండవది, దెర్ ఇస్ ఎ గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి అక్కడ ఉంది. మూడవది ఏంటి? గాడ్స్ ప్రొవిషన్, దేవుని సదుపాయము, పోషించుట, భద్రపరచుట అక్కడుంది. 4-5 చూస్తామా? కీర్తనలు 132 16 వచనం, 132:16. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని భద్రత, యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప చేసేదను. ఇంతదాకా వస్త్రము లేకుండా ఉన్న వారికి ఆయన వస్త్రం ఇచ్చి ధరింపజేస్తున్నాడు. ఆయన యందలి భయభక్తులు కలిగిన వారు ఆనందముతో సంతోషించినట్లుగా దేవుడు చేసేవాడు. కనుక 4వ విషయం ఏంటంటే, దేవుని యొక్క భద్రత కూడా సియోను మీద ఉంది. 125వ కీర్తన 1వ వచనంలో చెప్పబడింది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. కొండ ఎలాగుంటుంది? ఎవరైనా కొండను కదిలించగలరా? ఎన్ని జేసీబీలు పెడితే కొండను కదిలిస్తారు? ఎంత ఊర్లో మనుషులు వస్తే కొండను కదిలిస్తారు? ఎన్ని స్థలాల్లో పక్షులు వచ్చినా జంతువులు వచ్చినా కొండను కదిలిస్తాయి? ఏవి ఎన్నడూ కొండను కదిలించలేవు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. కనుక ఇక్కడ మాట ఏంటంటే, దేవుని భద్రత అలాగుంటుంది. అందుకే పాత దినాల్లో మీకు తెలుసు కదా, కొండల మీదే పట్టణాలు కట్టేవాళ్ళు. యెరూషలేము కూడా 7 కొండల మీద ఎందుకు కట్టారంటే 7-fold ప్రొటెక్షన్, 7 భద్రత. పాత మీరు ఏదైనా చూడండి, పాత నగరాలన్నీ, విజయనగరం కానీ, తర్వాత ఇలాంటి రాజుల పరిపాలన చేసినవన్నీ కొండల మీదే కట్టేవారు. అంటే శత్రువు అంత తేలిగ్గా చొరబడి దౌర్జన్యం చేయటానికి, దాన్ని ఓడించటానికి వీలు లేకుండా కట్టేవాడు. ఇది భౌతికంగా. ఇప్పుడు ఆత్మ సంబంధమైనది కొత్త నిబంధనలో ఏంటి? మనం ఇందాక చూసాం కదా, ప్రకటన గ్రంథం 14:1, ఇదిగో గొర్రెపిల్ల
దేవుని గొర్రెపిల్ల ఆ సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. కనుక ఓ దినాన ప్రభువారు ఆ సియోను పర్వతం మీద నిలువబడి మనం కూడా అక్కడ నిలువబడే భాగ్యములోనికి తీసుకురాబడతాం. అది మన ఆధిక్యత, అది మన ధన్యత. ఈ భౌతికమైనదన్నీ కోల్పోయిన రక్షణ వస్త్రము తన యాజకులకు ఆయన ధరింపజేసేవాడు. ఒక వ్యక్తి వస్త్రం కడితే ఏమొస్తుంది? కనీసం 5 వస్తాయి. మొదటిది ఏంటంటే వస్త్రం కడితేనే డిగ్నిటీ, హుందాతనం వస్తుంది. వస్త్రాలు లేకుండా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఉండేవాళ్ళని చూడండి, ఎంత కష్టంగా ఉంటుందో చూడటానికి. అదే బట్టలు కడితే హుందాతనం అనేది వస్తుంది. చూసిన వెంటనే అనుకుంటారు, అబ్బా వీళ్ళు చాలా రిచ్ అనుకుంటా. ఉట్టిపోసినట్లుగా హుందాతనం అనేది కనిపిస్తుంది. కనుక మన ప్రభువారు మనకు రక్షణ వస్త్రాన్ని ఆయనే ధరింపచేసినాడు. ఇట్ గివ్స్ ద డిగ్నిటీ. రెండవది, ఇట్ గివ్స్ ద డీసెన్సీ. అది మర్యాద. అమర్యాదగా ప్రవర్తించడం అనేది కుదరదు. కనుక రెండవది, దేవుడు మనల్ని రక్షించి రక్షణ వస్త్రంతో అలంకరింప చేసినాడు. సరే, ఇంక 5వ దాకా చూసి ముగిస్తామా? 132వ కీర్తన 17వ వచనం. 132:17. అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ, నా శక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము. దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను. కొమ్ము, హార్న్ ఆఫ్ డేవిడ్, స్పీక్స్ ఆఫ్ ద పవర్, గాడ్స్ పవర్, దేవుని శక్తి. బైబిల్లో ఆ ఒకే ఒక్క కొమ్ముండే జంతువు పేరు బైబిల్ ప్రకారం ఏంటి? గుర్రుపోతు కొమ్మ వలె. అది చాలా బలమైంది. దాని శక్తి కొమ్ములోనే ఉంది, కొమ్ము లేకపోతే లేదు. ఆ ఒకే ఒక కొమ్ము, ఒకే ఒక రక్షకుడు, ఒకే మార్గము, ఒకే జీవము, ఒకే ఆనందము, ఒకే రక్షణ, ఒకే నామం, ఒకే ప్రభువు యేసును మనకు జ్ఞాపకం చేస్తుంది. నేను సియోనును ఏర్పరచుకొని ఉన్నాను. ఎందుకంటే 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? గాడ్స్ ప్లేస్, అది దేవుని స్థలము. రెండవది ఏంటి? గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి ఉండే స్థలము. మూడవది గాడ్స్ ప్రొవిషన్, దేవుని సదుపాయం ఉండే స్థలము. 4వది గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని భద్రత కాపుదల ఉండేది. 5వది ఆఖరిది గాడ్స్ పవర్, దేవుని శక్తి అక్కడ నుండి బయలుదేరి చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుడు తన అనాదికాల సంకల్పమును బట్టి ఈ సియోను ద్వారా తన యొక్క 5 రకాలైన కార్యమును వెల్లడి చేయాలని దేవుని యొక్క ఉద్దేశం, ఆశ. ఇంకా ఎవరైనా ఆ అనుభవంలోనికి రాకుండా ఉంటే దేవుడు తన శక్తిని మన ద్వారా వెల్లడి చేయాలని కోరుతున్నాడంటే దేవుడు ఏర్పాటు చేసిన సంఘములోనికి రావటం చాలా ప్రాముఖ్యం. అందుకే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున, అకార్డింగ్ టు ద పవర్ దట్ వాకెత్ ఇన్ us, ఈజ్ ఏబుల్ టు డూ మోర్ దెన్ వాట్ వి థింక్. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన సంఘము ద్వారా ఈ కార్యములన్నీ చేయాలని కోరుతున్నాడు. కనుక దేవుని ప్రజలుగా దేవుని సంఘములోనికి రాకుండా మానుకోవద్దండి. ఎక్కడ రక్షణ పొందిన 2-3 ఉన్నారో వారే దేవుని యొక్క సంఘము. కనుక అలాంటి వారితో కలిసి ఆరాధన చేయటానికి పూనుకోనండి. విచిత్రం ఏంటంటే, ఎక్కడైనా విస్తారంగా ఉన్నాయి కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చులే అని అనుకుంటారు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 2:42కు సమీపములో ఉన్న ఆరాధనా స్థలానికి దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని యొక్క శక్తిని అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఇవన్నీ మనం చూస్తాం. ఒకరికి లేని ఒకరికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ మధ్యలో ఒక పాశ్చాత్య దేశం నుండి ఒక మిషనరీ భారతదేశానికి వచ్చినాడు. ఒక కుష్ఠరోగుల కాలనీకి ఆయన తీసుకుని వెళ్ళారు. ఆయన కుష్ఠరోగులంతా చూస్తూ ఉంటే ఉన్నట్లుండి ఒక దృశ్యము ఆయన కళ్ళను కట్టిపడేసింది. అదేంటంటే, ఒక వ్యక్తి ఇంకొకరిని మోసుకొని వస్తున్నాడు. అర్థమైందని నేను చెప్పే మాటలు? ఒక వ్యక్తి
ఇంకొక వ్యక్తిని మోసుకొని వస్తుంది. మన పిల్లలు ఇంట్లో ఆడుకుంటారు కదా, ఒకడు గుర్రం మాదిరి ఒకడు పైన ఎక్కింటాడు. ఇది చూసిన తర్వాత ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. బహుశా ఫారినర్స్ ఇలాంటివి చూడరేమో, ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అంటే వాళ్ళు చెప్పారు, ఎవరైతే గుర్రం మాదిరి మోసుకున్నాడో ఆ వ్యక్తికి కళ్ళు లేవు, ఎవరైతే ఈయన మీద ఎక్కి ఉన్నాడో ఆ వ్యక్తికి కాళ్ళు లేవు. ఇద్దరు కలిసి రావాలంటే ఏం చేయాలా? నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకోండి. ఇద్దరు కలిసి మీటింగ్కి రావాలంటే ఏం చేయాలి? ఒకడికేమో కళ్ళు లేవు కనుక దారి తెలియదు, ఒకడికేమో కాళ్ళు లేవు కనుక రాలేడు. ఇప్పుడు ఇద్దరు కలిసి రావాలంటే ఏం చేయాలా? ఎవరికి ఉన్నది వారు వినియోగించడానికి ప్రయత్నం చేయాలి. కళ్ళు లేని వారికి శరీరం పుష్టిగా ఉంది, వాని మీద ఎక్కాడు ఎవరు? కాళ్ళు లేనివాడు. కాళ్ళు లేనివారికి కనదృష్టి పుష్టిగా ఉంది కనుక ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎడం వైపు వెళ్ళు, కుడివైపు వెళ్ళు, ఇంక కొద్ది దూరం వెళ్ళు, ఇంక కొద్ది దూరం వెళ్ళు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. కనుక గుడ్డివానికి త్రోవ కాళ్ళు లేనివాడు చూపిస్తున్నాడు, కాళ్ళు లేని వాడిని మందిరంలోనికి కళ్ళు లేనివాడు తీసుకొని వస్తున్నాడు. ఇద్దరికీ లోపం ఉంది, ఆ లోపాలని సవరించుకొని ఇద్దరు కలిసి దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చినట్లుగా మనము కూడా దేవుని ప్రజలముగా ఆయా సందర్భాల్లో లోపాలు కలిగి ఉన్నా, పొరపాట్లు కలిగి ఉన్నా వాటిని భరిస్తూ ఒకరినొకరు సహిస్తూ దేవుని ప్రజలుగా సంఘములోనికి వచ్చుట, సహవాసముగా కూడుట మానక, సమాజముగా కూడుట మానక దేవుని మందిరంలోనికి రావాలని కోరబడుతున్నాం. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు సియోను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాలు 5 విషయాలు మనం గమనించిన. ఈ మాటలు చెప్తున్నాడు, మీరు అనుకోవచ్చులే మా కష్టాలు మాకున్నాయి బ్రదర్, మా ఇబ్బందులు మాకున్నాయి, అసలు దేవుని గురించి ఆలోచించే అంత టైం కూడా మాకు లేదు, అంత ఆసక్తి కూడా మాకు లేదు. అసలు మాకేమనిపిస్తుందంటే, ఎందుకు మేము పుట్టామా, నేను అలాగ పుట్టింటే ఎంత బాగుండు, ఇలాగ పుట్టింటే ఎంత బాగుండు, అలాగుంటే ఎంత బాగుండు, ఇలాగుంటే ఎంత బాగుండు అని అనుకుంటేనే మనకున్న దానిని మనము మర్చిపోవటానికి, లేదా దేవుడు మనల్ని ఎలాగో తన సంఘంలో ఉంచినాడో దాన్ని మనం పట్టించుకోకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఇది సాధ్యమే. సరే, ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు చేసింటాడు. అందరూ ఒకే రకంగా ఉండలేవు, అందరూ ఒకే రకంగా ఉన్నా కూడా కుదరదు. అందరూ వాక్యం చెప్పేవాళ్ళు అయితే పాటలు పాడేవాళ్ళు ఎక్కడ? అందరు పాటలు పాడేవాళ్ళు అయితే వినేవాళ్ళు ఎక్కడ? అందరు వినేవాళ్ళు అయితే పరిచయం చేసేవాళ్ళు ఎక్కడ? కనుక దేవుడు కొంతమందిని కొన్ని దాంట్లోకి ఉపయోగించుంటాడు. కింద కూర్చుని మీరేమనుకుంటారు, మేము కూడా స్టేజ్ మీద నిలబడితే ఎంత బాగుండో అనుకుంటారు. స్టేజ్ మీద ఉన్న మేమేమనుకుంటాం, కింద మాకు కూర్చునే భాగ్యం కలిగింటే ఎంత బాగుండో అని అనుకుంటాం. ఇవి వాస్తవాలు. ఒకసారి ఒక కుండ అనుకునేదంట, దాన్ని ఇంత కుండగా చేసినారు, ఒక మూలకు పెట్టినారు, నీళ్లు పోసినారు, వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు తాగిపోతున్నారు. కానీ నన్ను ఒక మూలకు కుండ మాదిరి చేసినారు, అంత డబ్బుగా షాబీగా ఉన్న, పెద్దగా ఉన్న, అంత బాగా లేను చూడటానికి, నల్లమన్నతో తయారు చేసి ఎర్రమన్న కూడా కాదు. అక్కడ చూడు, ఎక్కడ ఏమంటారు దాన్ని, షోకేస్లో ఫ్లవర్ వాజ్ కూజా ఉంది. ఎంత బాగుందంటే అసలు షేప్ చెప్పనలేవు కాదు, ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి, పైన ఒక రకంగా ఉంది, మధ్యలో ఒక రకంగా ఉంది, కింద ఒక రకంగా ఉంది, మళ్ళీ కింద ఒక రకంగా ఉంది. ఆ ఫ్లవర్ వాజ్ డిజైను, దాన్ని వంకర వంకర టింకర్లు, దాని మీద ఫ్లవర్స్ పెడితే వచ్చిన వాళ్ళంతా అడుగుతున్నారు షోకేస్లో, ఈ ఫ్లవర్ వాజ్ ఎక్కడ తెచ్చినారు, ఈ కూజ ఎక్కడ తెచ్చినారు, ఈ కూజ ఎక్కడ తెచ్చి, ఇక్కడది కాదులే మాకు అర్థమైందిలేండి, అందుకనే ఎక్కడ తెచ్చినారని అడుగుతున్నాం. ఇది బయట నుండి తెచ్చినాం, మిడిల్ ఈస్ట్, అక్కడి నుండి తెచ్చినాం, అందుకని ఎక్కడ తెచ్చినారు అని అడుగుతాం. ఎవరైనా కుండ దగ్గరకు పోయి, ఈ కుండ బాగుంది, ఎక్కడ తెచ్చారమ్మా అడిగిన వాళ్ళు ఉన్నారా? లేరు. అదే ఫ్లవర్ వ్యాజ్ కూజ దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఎంత బాగుందో మనం చెప్పలేకపోయి,
మాకు కూడా ఇట్లాంటిది ఉంటే మంచిదని అనుకుంటున్నాం అక్క, అంటే మాకు ఇవ్వండి అని. ఇంకోసారి ఎక్కడైనా దొరికితే తెచ్చిస్తాములే అక్క, ఇది తీసుకెళ్ళని మాత్రం చెప్పరు. ఈ రెండింటిని చూసి బయట గేట్ దగ్గర ఉన్న ఏమంటే ముంత, అంటే పాతకాలంలో ముంత అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటారు మగ్గులాంటిది అనుకో, ఒక చిన్న పాత్ర, అది అనుకున్నదంట. నన్ను ఎప్పుడు పొయ్యి మీద పెట్టి కాల్ చేస్తున్నారు. ఉండేదే ఎర్రగుంటి, ఈ కాల్చి 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 నల్లగా అయిపోయాను. నా జీవితం అంతా కాలడమేనా? ఇలాగ అనుకుంటూ ఉంటే ఇంకోటి బాత్రూంలో ఒక లోట అనుకునిందంట. కనీసం మీరన్నా అట్లా స్వేచ్ఛగా బయట ఉన్నారు, నేను రూమ్లో నుండి బయటకు వచ్చేయలేదే, రూమ్ అంటే బాత్రూమ్. నన్ను ఎప్పుడు ఇక్కడే పడేస్తారు. పొరపాటున ఎవరైనా పిల్లలు తీసుకుని వచ్చి బయటికి వెళ్ళినా వాళ్ళు తిట్టే, రేయ్ ఎందుకు తెచ్చావు అది, ఇక్కడ పడేసిరాపు. అసలు మీ అందరికీ ఎంత భాగ్యం ఉంది. నాకు అసలు స్వేచ్ఛే లేదు, బాత్రూంలో నుండి బయటికి రావడానికి కూడా లేదు, నేను ఇలాగే ఉండిపోయాను అది అనుకునేదంట. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారంట, మన స్థానాలు మార్చుకుందాం. కూజ నువ్వు బాత్రూంలోకి వచ్చి, బాత్రూంలో ఉన్న నేను ఆ షోకేస్ దగ్గరికి వెళ్తా. తర్వాత పొయ్యి మీద ఉన్న అది కుండ, నీళ్ళు తాగే కుండ దగ్గరికి వస్తాం, నీళ్ళు తాగేది పొయ్యి మీద దగ్గరికి వెళదాం. సరే ఇప్పుడు వాళ్ళు అనుకున్నారంట మనమే మార్చుకునేది బాగానే ఉంది, కానీ మనల్ని తయారు చేసిన కుమ్మారు ఉన్నాడు కదా, ఒక్కసారి పర్మిషన్ తీసుకొని వస్తాం ఆయన దగ్గర అని వెళ్ళారు. కుమ్మారు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కుండ చెప్పిందంట, నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, బయట పొయ్యి మీద ఉన్నది, ఇక్కడ మంచినీళ్ళ దగ్గరికి రావాలనుకునింది. వీళ్ళందరూ చెప్తుంటే బాత్రూంలో ఉన్న మగ్గు అనిందంట, మొదట మీరు ఆపండి బ్రదర్, నేను మాట్లాడాలి, కానీ నేను చాలా కాలం నుండి అక్కడే ఉన్నానండి, ఇప్పుడు నేను షోకేస్లోకి రావాలనుకుంటున్నాను, షోకేస్లో కూజ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరు చూసినా అందంగా కూజనే చూస్తున్నారు, ఎంత బాగుంది, ఎంత స్లిమ్గా ఉంది, ఎంత ట్రిమ్గా ఉంది, ఎంత స్లెండర్గా ఉంది, ఎంత టెండర్గా ఉంది, ఎంత అలాగే సిల్కీగా ఉందని దాన్ని చూస్తున్నారు, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, కుండను పట్టించుకోవట్లేదు, మసికుండను పట్టించుకోవట్లేదు, బాత్రూంలను పట్టించుకోవట్లేదు. కనుక మీరు చేస్తే అందరినీ కూజల కన్నా చేయండి, అందరినీ కుండల కన్నా చేయండి, అందరినీ బాత్రూంలో పాత్రగానే చేయండి, ఇట్లా ఒకరినొకరిని చేస్తే కుదరదు. అప్పుడు కుమార్ అన్నాడంట, నాకు ఇష్టమైన విధానంలో నాకు తోచినట్లుగా నా మన్నతో నాకు చేయటానికి స్వేచ్ఛ లేదా? ఇప్పుడు కూజను తీస్తే పగిలిపోతుంది, కుండను తీస్తే ఓటుబడిపోతుంది, మసి మీద అంటే పొయ్యి మీద కాలుతున్నా దాన్ని తీస్తే అక్కడ వంట చేసుకోవటానికి ఉపయోగపడదు. మీ పాత్రదారులుగా అంటే మీ స్థలాల్లో ఉండి మీరు ఎలాగో చేయాలని ఇష్టపడతారో అలాగ చేస్తే కుమ్మరైన నాకు సంతోషం. ఏమంటారు? ఇది మనకు అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తామా? దేవుడు మనలో కూడా కొంతమందిని ఆయా పరిచర్యల కొరకు పెట్టించాడు. మనం అనుకుంటాం, నేను కూడా కూజ ఏంటి ఎంత బాగుండు, నేను కూడా పలానా బిందె ఏంటి ఎంత బాగుండు, పలానా కుండ ఏంటి ఎంత బాగుండు, అలాగేంటి ఎంత బాగుండు. దేవుడు నన్ను ఎందుకు ఇటు చేశాడు, పొరపాటుకు చేశాడు అనుకుంటా, మూడు సరిగ్గా లేనప్పుడు చేశాడు అనుకుంటా, కోపములో ఉన్నప్పుడు చేశాడు అనుకుంటా, రకరకాలుగా అనుకుంటా. ఆయన చెయ్యి నిపుణత కలిగినది, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. ఎర్రమన్నతో చేసినా నల్లమన్నతో చేసినా ఆయన అన్ని చేతులే మనల్ని తయారు చేసినాయి. ప్రభువా, నన్ను కూజగా చేసినందుకు స్తోత్రాలు, నన్ను కుండగా చేసినందుకు స్తోత్రాలు, నన్ను పాత్రగా చేసినందుకు స్తోత్రాలు, నన్ను మట్టి ముద్దగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. నీవు నన్ను ఏ రూపంలో చేయాలనుకున్నావో ఆ రూపంలోనే నేను ఉండనట్లు నన్ను సిద్ధము చేయి. అలా దానిని బట్టి దేవుడు ఈ మట్టి ఘటములో మహిమైశ్వర్యము ఉంచి ఉన్నాడు. ఇక అపోస్తలుడైన పౌలు ఆ మాటలు రాసేటప్పుడు ఈ దృశ్యం ఆయన కంటబడింది. ఒక్కొక్క మట్టి ఘటం ఒక్కొక్క రకంగా ఉంది, అయినా వీటన్ని యజమానుని యొక్క ఇంటిలో ఉన్నాయి. ఇప్పుడు మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభు ఇంటిలో మనం ఉన్నాం.
ఆయన మనందరినీ ఒక ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొరి విషయంలో ఒక్కొక్క ఉద్దేశం ఉండవచ్చు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకోవాలని కోరవచ్చు. కనుక దేవుడిని వాడుకునే దాంట్లో నీకు అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. దేవా, నన్ను ఇలాగ చేసినందుకు స్తోత్రాలు అనడం మేలా, నన్ను ఇలాగ ఎందుకు చేస్తేవి అని అనడం మేలా. నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి కదా. ప్రభువా, నన్ను ఇలాగ చేసినందుకు స్తోత్రాలు అనేది మేలా, లేకపోతే నన్నే ఎందుకు ఇలాగ చేస్తేవి, అలాగ కూజ వలె ఉంటే ఎంత బాగుండు, కుండు వలె ఉంటే ఎంత బాగుండు, ఇంకా పలాన వలె ఉంటే ఎంత బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఏర్పాటు పొరపాటు కాదు, ఆయన ఏర్పాటు తప్పు కాదు, ఆయన ఏర్పాటులో ఎప్పుడు లోపం ఉండదు. ఇంకా యేసుని ఎరగకుండా ఉంటే నువ్వు ఎలాంటి పాత్ర అయినా సరే ఆయన మహిమైశ్వర్యం ఉంచాలని కోరతాడు, వాడుకోవాలని కోరతాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఆయన మనల్ని తయారు చేయాలని కోరతాడు. అందుకే సంఘములోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. సియోనులోనికి, పరిశుద్ధ స్థలములోనికి, ఆయన నివాసము చేయు స్థలములోనికి, ఆయన ఆశ్రయ స్థానమైన స్థలములోనికి, ఆయన నడిపించే స్థలములోనికి నీవు రావా? ఎంతకాలం దూరంగా ఉంటావు? ఎంతకాలం ప్రభువుని విడిచిపెట్టి జీవిస్తావు? ఎంతకాలం మునికోలలకు ఎదురుతనతావు? ఎంతకాలం యేసుప్రభు రక్తంలో నిన్ను కడుక్కోవటానికి ఇష్టపడకుండా విధేయుడిగా అలాగే ఉంటావు? నీకు ఇవన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలిసి 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 యేసు నెరగకుండా నీ హృదయాన్ని ఇంకా కఠినం చేసుకుంటావు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొందటానికి, పాపక్షమాపణ పొందటానికి, మారు మనసు పొందటానికి, దేవుని ఏర్పాటులోనికి రావటానికి. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూడు. సోలిపోయిన ఆయన మోము ఎవరి కొరకు? ముళ్ళ కిరీటంతో అలంకరించబడిన ఆ శిరస్సు ఎవరి కొరకు? చేతుల్లో గాయాలు ఎవరి కొరకు? దేహమంతా రక్తసిక్తమైంది ఎవరి కొరకు? ఆయన పాదల మీద మేకులు దెబ్బలు ఎవరి కొరకు? ఆయన ప్రక్క తెరవబడింది ఎవరి కొరకు? 39 కొరడా దెబ్బలు ఆయన సున్నితమైన దేహం మీద దున్నబడ్డం ఎవరి కొరకు? రక్త ప్రవాహం నదివలే సిలువలో నుండి ప్రవహించింది ఎవరి కొరకు? పాపలమైన మన కొరకు కాదా? పాప క్షమాపణ కొరకు కాదా? పరిశుద్ధమైన జీవితం కొరకు కాదా? దేవుని ఏర్పాటులోనికి రావటానికి కాదా? యేసు ప్రభువా, నా పాపాలు కడుగు, శుద్ధీకరించు అని నీవు కోరితే యేసు నీ జీవితాన్ని మార్చి శుద్ధీకరిస్తాడు. నీకు ఇష్టమేనా? యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు.